టు రిఫ్లెక్షన్ న్యూస్, నేను శర్మ. తమిళనాడులో గోవధపై హైకోర్టు నిషేధాన్ని సుప్రీంలో సవాల్ చేసిన విజయ్ ప్రభుత్వం. గోవధ మంచిదా? గోవధ చేసుడు మంచిదా? ఒక మతానికి సంబంధించినటువంటి దాన్ని వాళ్ళు గోవధ చేస్తారు, మనం పూజిస్తాం. ఆవులకు పూజిస్తాం మనం. ముక్కోటి దేవతలు కొలువైనటువంటిది వాళ్ళు వధిస్తారు. అంటే ఇప్పుడు విజయ్ ఓ రకంగా వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నట్ట, సుప్రీంకోర్టులో సవాల్ చేయడం అనేది వాళ్లకు మద్దతు ఇస్తున్నట్ట. భారతీయ గడ్డ మీద పుట్టిన వాళ్ళందరూ గోవధకు వ్యతిరేకంగా ఉండాలి, గోమాతను పూజించాలి. ఇప్పుడు ఈయన ఏం చేస్తుండు? అప్పీల్ చేసిండట. హైకోర్టు తీర్పు 1958 జంతు సంరక్షణ చట్టానికి విరుద్ధంగా ఉందని ప్రభుత్వ వాదన. ఈ తీర్పు మత స్వేచ్ఛను హరిస్తుందని ప్రతిపక్షాలు, ముస్లిం సంఘాల ఆందోళన. బక్రీద్ హిందూ పండుగల్లో జంతు బలులపై ప్రభావం చూపుతున్న తీర్పు. సుప్రీంను ఆశ్రయించడంలో జాప్యంపై టీవీకే ప్రభుత్వంపై విపక్షాల విమర్శలు. ఈ విపక్షాలు సలాం అలేకుం, జీ హుజూర్ అవేనే, అంతటా అదే తయారైంది. మే 27న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు తమిళనాడు జంతు సంరక్షణ చట్టం 1958 నిబంధనలకు విరుద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఈ చట్టం ప్రకారం 10 ఏళ్లు దాటిన వ్యవసాయ పనులకు లేదా సంతానోత్పత్తికి పనికిరావని పశువైద్య అధికారి ధృవీకరించిన ఆవులను వధించేందుకు అనుమతి ఉంది. అయితే హైకోర్టు తీర్పు ఈ చట్టాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించిందని ప్రభుత్వం తన అప్పీల్లో పేర్కొంది. వాస్తవానికి కోయంబత్తూరులో బక్రీద్ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంతువధను నిరోధించాలని మాత్రమే కోర్టులో పిటిషన్ దాఖలైందని, కానీ హైకోర్టు తన పరిధిని దాటి రాష్ట్ర వ్యాప్త నిషేధానికి ఆదేశాలు జారీ చేసిందని ప్రభుత్వం వివరించింది. హ్యాట్స్ ఆఫ్ హైకోర్టు. అంటే ఒక మనిషి చాదగాకుంటే వాడిని వధించాలన్నా, వాడిని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో పడేయన్నా. పెద్ద మనుషులను ఎక్స్పైర్డ్ అయినట్ట వాడు, ఆ పెద్ద మనుషులు ఎక్స్పైర్డ్ అయినట్ట. గోవు, ఆవుకు సంబంధించినటువంటి ఏదైనా, ఎద్దు కానీ ఏది కానీ చచ్చేదాకా రైతన్న దగ్గరనే ఉంటుంది. చచ్చినాక దాన్ని పూడ్చిపెడతాడు. కొయ్యడానికి ఏ రైతు ఇయ్యద్దు, అవసరం లేదు. సంతానోత్పత్తి లేనటువంటిది అంటే పిల్లలు కాకుంటే మనుషులైనా, ఒకవేళ సంతానమే కాలేదు, దురదృష్టం, వాడు ఎక్స్పైర్డ్ అయినట్టుగా వాడిని నిషేధిద్దామా? మన సంఘం నుంచి వాడేద్దామా అని బయట బంగాళాఖాతంలో? గోవులు అంతేనా? సంతానోత్పత్తికి పనికి రాకుంటే కోసుడేనా ఇక? హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇచ్చింది. గోవధను నిషేధించింది రాష్ట్ర వ్యాప్తంగా. అది కొన్ని ప్రతిపక్షాలకు, మత సంఘాలకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకి కావాలి, వాళ్ళకు పండుగ రోజు కావాలి. మనం పూజించే ఆవులను వాళ్ళు వధించి తినాలి, అందుకు వాళ్ళు గడబడి చేస్తారు. వాళ్లకు సలాం అలేకుం అంటూ ఓటు బ్యాంక్ కోసం తిరిగే ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ ఇస్తాయి. ఇప్పుడు దీనికి విజయ్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నాడు. బక్రీద్ లేదా మరి ఇతర రోజుల్లో ఆవులు, దూడలు వధించకుండా చూడాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఆ జడ్జిలకు కాళ్లకు దండం పెడుతున్న, తలకాయ వంచి తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులకు వాళ్ళ పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా నేను. గొప్పనైనటువంటి తీర్పు ఇచ్చిరు వాళ్ళు. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా ఆమోదించాలి. అవసరం లేదు, ఎక్కడ గోవధ చేయడానికి వీలు లేదు. చాదగాని ఆవులు, దూడలుంటే చచ్చేదాకా రైతన్ననే కాపాడుకోవాలి, తర్వాత దాన్ని ఖననం చేయాలి. వాళ్ళకు మాత్రం ఇవ్వద్దు, కోతకు మాత్రం ఎటువంటి పరిస్థితులు ఇవ్వద్దు. అదేవిధంగా పండుగల సమయంలో పెరిగిన డిమాండ్కి అనుగుణంగా లైసెన్స్ ఉన్న స్టార్టర్ హౌజుల్లో వసతి కల్పించడం అసాధ్యమని, చాలా వాటికి అంత సామర్థ్యం లేదని పలువురు సామాజిక నాయకులు అంటున్నారు. ఎంఎంకే అధ్యక్షుడు ఎంహెచ్ జవహీరుల్లా ఈ తీర్పును బాధాకరమని దుఃఖపడుతున్నాడు. ఎంహెచ్ జవహీరుల్లా ఇక విపరీతమైన దుఃఖపడుతున్నాడు. ఏం తిట్టలేడు పాపం, ఏం తినకుండానే దుఃఖపడుతుండట ఆయన.
ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం పౌరులకు హామీ ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడమేనని రాజ్యాంగంలో ఏం చెప్పిండు? కోసుకొని తినమన్నాడా? రాజ్యాంగంలో హిందూ సాంప్రదాయం, హిందువులు కొలుస్తున్నటువంటి వాటిని కోసుకోమని చెప్పిందా రాజ్యాంగం? అదేవిధంగా తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయడంలో టీవీకే ప్రభుత్వం జాప్యం చేసిందని ప్రతిపక్ష డిఎంకే విమర్శించింది. వాడికి దేవుడే లేడా? డిఎంకే వానికి దేవుడంటేనే లేడా? వాని ఇంట్లో పూజలు చేస్తారు. మరి డిఎంకే కుటుంబ సభ్యులందరూ దేవతా పూజలు చేస్తారు, గుడికి పోతారు. కానీ ఉన్నారు మొగోళ్ళు, స్టాలిన్ అండ్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. వీళ్ళకు దేవుడు లేడు, వీళ్ళకి దయ్యాలే దేవుళ్ళుగా, దయ్యాలే దేవుళ్ళు. వాళ్ళు అంటున్నారట జాప్యం చేస్తున్నాం. ఏది ఏమైనా తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తులకు పాదాలకు దండం పెడుతూ చెప్తున్నా, సుప్రీంకోర్టు కూడా సమర్థించాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర హైకోర్టులు కూడా ఇదే తీర్పు ఇవ్వాలి. గోవులను సంరక్షించుకోవాలి, గోవులు వృద్ధి చెందాలి, గోవధ నిషేధించాలి. ఏమంటారు ప్రేక్షకులారా? దయచేసి విజయ్ సుప్రీంకోర్టుకు సవాల్ చేస్తున్న మత స్వేచ్ఛకు విరుద్ధం ఇది అనుకుంటూ దాన్ని ఖండించన్నా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.